సరే 10,000 రూపాయల కంటే విలువైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తన్మయ్యకి. నెక్స్ట్ దిస్ ఈజ్ చిన్న అనమాట. 2014లో అనుకుంటా తడాకా అనే ఒక ప్రోగ్రామ్ ఈటీవీలో చేసినప్పుడు నేను, కార్తీక్, అలాగే చిన్న, ఇంకా చాలామంది ఆర్టిస్టులు, అప్పుడు భాస్కర్, వీళ్ళంతా మా టీంలో తడాకాలో చేసినటువంటి ఆర్టిస్టులు, మిమిక్రీ ఆర్టిస్టులు. ఇతను మన నందిగామ మండలంలోనే ఏ డిపార్ట్మెంట్, కంచికిచర్ల హౌసింగ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంటారు. మనవాడు, ఇక్కడ ప్రాంతం వాడు, కానీ మాకు పాత మిత్రుడు. 2014 నుంచి 2 వాయిస్లు మన కోసం చేస్తారు. ఇందా నుంచి పాపం వచ్చాడు అక్కడంత దూరం నుంచి నా కోసం ఒక 2 వాయిస్లు చేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి కూర్చోండి. ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళ అంతా హ్యాపీగా. హాయ్ చిన్న, థ్యాంక్ యూ, కంటిన్యూ. ముందుగా అలివేలమ్మ తల్లి తిరునాళ్ళకు వచ్చేసినటువంటి మన పెద్దలకి, అలానే భక్తులందరికీ కూడా, అలానే కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నేను ఇంతకుముందు ఈటీవీలో వర్క్ చేసినప్పుడు నాకు మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి కొన్ని వాయిస్లు, 2 వాయిస్లు చేసి ఒక 2 నిమిషాల్లో స్టేజ్ మీద దిగుతాను. ఈ స్టేజ్ మనకి ఇక్కడికి తిరునాళ్ళకు వచ్చినప్పుడు కొంతమంది తప్పిపోతుంటారనమాట. అక్కడ తప్పిపోయినటువంటి సందర్భంలో కొంతమంది సీనియర్ నటులు, రాజకీయ నాయకులు వస్తే వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది నేను చేసి చూపెడతాను. ముందుగా నాకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి వాయిస్ వైఎస్ఆర్ షర్మిల గారి వాయిస్ తీసుకుందాం. ఆమె మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేది. నేను మీ రాజన్న కూతుర్ని, మీ జగనన్న వదిలిన బాణాన్ని ఈరోజు ఇంతమందిని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా ఎంతో కంటికి కనిపించనంత దూరంగా కూడా ఇంతమందిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మన అలివేలమ్మ తల్లి తిరునాళ్ళ కమిటీ వారు ఎంతో గ్రాండ్గా, ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలానే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు మీ పక్కన మీతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా అనేది చూడండి. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసుకోండి. అలానే లక్ష్మీపార్వతి గారు మాట్లాడితే ఏ విధంగా కూడా చూద్దామండి. లక్ష్మీపార్వతి గారు మాట్లాడితే నిజంగా చాలా ఆనందంగా ఉందండి. చాలా మాటలు రావట్లేదు అసలు. నిజంగా అసలు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. ఎన్టీ రామారావు గారు ఉన్న రోజులు మాటలు గుర్తు వస్తున్నాయి. అసలు ఈ తిరునాళ్ళు, ఇలాంటి డ్రామాలు అంటే ఆయనకి నిజంగా చాలా ఇష్టం అండి. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 1956 అనుకుంటా అప్పుడు ఎన్టీ రామారావు గారు మేము మాట్లాడుకునేటప్పుడు ఇట్లానే వచ్చేదండి. ఇట్లా నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఇంతమందిని చూస్తుంటే, కళాకారులు చూస్తుంటే, ఇక్కడ పెద్దలు మనతో పాటు వీరబాబు గారు కానీ, పెద్దలు కానీ, మన వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నిజంగా ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశంలో నేను ఉండటం చాలా చాలా నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు చాలా చక్కగా కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ ది